ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 4 గ్యారెంటీలు అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మిగతా 2 గ్యారెంటీల అమలుపై దృష్టి సారించింది. మహాలక్ష్మి కింద ఉచిత ఆర్టీసీ ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 500 రూపాయలకే సిలిండర్, రాజువారికశ్రీ పరిమితి పెంపు పథకాలను అమలు చేసిన సర్కార్ తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఫోకస్ చేసింది. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించేలా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించడంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11న రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి పథకం ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇల్లు లేని అర్హులందరికీ పథకం వర్తింపచేయాలని, అందుకు అనుగుణంగా వెంటనే విధి విధానాలను తయారు చేయాలని సూచించారు. దీంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కేసులు పాలైన ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం అందించాలని సీఎం నిర్ణయించారు.